నమస్కారం. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 20 ఏళ్లుగా ఉపాధికి ఒక భరోసాగా ఉన్న వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా మారబోతోంది. అవును, మనం ఎంజీఎన్ఆర్ఈజే గురించే మాట్లాడుకుంటున్నాం. కరెక్ట్. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. దీని స్థానంలో డిసెంబర్ 16, 2025న లోక్సభలో ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దాని పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, లేదా క్లుప్తంగా వీబీజీ రామ్జీ బిల్లు. ఈరోజు మనం ఈ కొత్త బిల్లు సంగతేంటో కాస్త లోతుగా చూద్దాం. అసలు ఎంజీఎన్ఆర్ఈజేను ఎందుకు మార్చాల్సొస్తోంది? ఈ కొత్త బిల్లులో ఉన్న కీలక మార్పులేంటి? ఈ మార్పు వెనుక ఉన్న ప్రభుత్వ వాదనను మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అంటే 2005 నాటి గ్రామీణ భారతదేశానికి ఇప్పటి భారతదేశానికి చాలా తేడా ఉందని ప్రభుత్వం అంటోంది. అంటే పరిస్థితులు మారాయి కాబట్టి చట్టం కూడా మారాలంటారా? అవును, పేదరికం తగ్గింది, డిజిటల్ సదుపాయాలు పెరిగాయి, ఆకాంక్షలు మారాయి, కాబట్టి పాత చట్టం సరిపోవడం లేదనేది ఒక వాదన. సరే, అదొక కారణం. ఇలాంటివి అవును, ఆ వార్తలు మనం వింటూనే ఉంటాం. ఉదాహరణకు మన దగ్గరున్న ఒక రిపోర్ట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 194 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయట. 194 కోట్ల, చాలా పెద్ద మొత్తం. అంతేకాదు, కేవలం 7.61% కుటుంబాలు మాత్రమే చట్టం హామీ ఇచ్చిన 100 రోజుల పనిని పూర్తి చెయ్యగలిగాయి. ఓ, అంటే 92% మందికి 100 రోజుల పని కూడా దొరకడం లేదన్నమాట. కరెక్ట్. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకే ఈ కొత్త చట్టం తెస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అంటే సమస్యలున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ కొత్త బిల్లు వాటిని ఎలా పరిష్కరించబోతోంది? మన దగ్గరున్న పత్రాలు 5 ప్రధాన మార్పుల గురించి మాట్లాడుతున్నాయి. అవును, 5 కీలకమైన మార్పులు. సరే, ఇక వాటిలోకి వెళ్దాం. మొదటి మార్పు వినగానే కార్మికులకు చాలా సంతోషం కలిగించేలా ఉంది. పని దినాలను పెంచుతున్నారట. అవును, ఎంజీఎన్ఆర్ఏ కింద కనీసం 100 రోజులు అనుండేది. కాని ఈ కొత్త బిల్లు ఏకంగా 125 రోజుల వేతన ఉపాధికి హామీ ఇస్తోంది. ఇది నేరుగా 25% పెరుగుదల. పైకి చూస్తే ఇది ఖచ్చితంగా గొప్ప విషయమే. కానీ ఇక్కడొక చిన్న సూక్ష్మభేదముంది. ఏంటది? పాత చట్టంలో కనీసం 100 రోజులు అని ఉన్నా ఆచరణలో ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్వేర్ పరిమితుల వల్ల అదే గరిష్ట పరిమితిగా మారిపోయిందనమాట. ఓ, అలాగా? నిజానికి కరువులాంటి విపత్తులు వచ్చినప్పుడు అదనంగా 50 రోజులు పొడిగించే అవకాశం ఉండేది. కొన్ని గిరిజన ప్రాంతాల్లో 150 రోజుల వరకు కూడా ఇచ్చేవారు. కాని అవన్నీ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే. కరెక్ట్. ఇప్పుడు ఈ కొత్త బిల్లు 125 రోజులను ఎలాంటి ప్రత్యేక పరిస్థితులు లేకుండానే ఒక ప్రామాణిక హక్కుగా మార్చింది. ఇది స్వాగతించాల్సిన విషయమే. కాని ఒక్క నిమిషం, ఇందాక మీరే అన్నారు కదా, కేవలం 7-8% కుటుంబాలు మాత్రమే 100 రోజుల పని పూర్తి చేస్తున్నాయని. అవును. అసలు 100 రోజుల మార్కును దాదాపు 92% కుటుంబాలు అందుకోలేనప్పుడు దాన్ని 125 రోజులకు పెంచడం వల్ల ఆచరణలో పెద్దగా మార్పుంటుందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మిగతా మార్పులు దౌర్యలోకొస్తాయి. అంటే కేవలం పని దినాలు పెంచడం కాదు, ఆ పనిని ఎలా కల్పిస్తారు, దానికి నిధులు ఎక్కడి నుండి వస్తాయి అనే విషయాల్లోనే అసలు మార్పులున్నాయి. సరే, అయితే ఆ నిధుల విషయం గురించే మాట్లాడదాం. ఏ పథకానికైనా అసలు ప్రాణం అదే కదా. ఖచ్చితంగా. డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఎలా పొంచుతారు అనే విషయంలో వచ్చిన మార్పు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా కూలీల జీతాల ఖర్చును 100% కేంద్ర ప్రభుత్వమే భరించేది. ఇప్పుడేం జరగబోతుంది? ఇక్కడే ఈ బిల్లులో అత్యంత వివాదాస్పదమైన, కీలకమైన మార్పుంది. ఈ పథకం ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకం కాదు. కాదా మరి? ఇది కేంద్ర ప్రాయోజిత పథకంగా, అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా మారుతుంది. ఓ, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ డబ్బులు పెట్టాలా? అవును, నిధుల పంపకముంటుంది. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు ఇది 90-10 నిష్పత్తిలో ఉంటుంది. అంటే 90% కేంద్రం, 10% రాష్ట్రం. కరెక్ట్. కాని మిగతా అన్ని రాష్ట్రాలకు ఇది 60-40 నిష్పత్తిలో ఉంటుంది. ఒక్క నిమిషం, నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో చెప్పండి. అంటే బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇకపై కూలీల జీతాల్లో 40% భరించాలా? అవును, 40% భారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతుంది. ఇది చాలా పెద్ద మార్పు. ఇప్పటివరకు కేంద్రమిచ్చే నిధులే ఆలస్యమవుతున్నాయని రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు ఈ అదనపు 40% భారాన్ని
ముఖ్యంగా పేద రాష్ట్రాలు ఎలా మోస్తాయి? మీ ఆందోళన సరైనదే. ఇది రాష్ట్రాలపై విపరీతమైన ఆర్థిక భారాన్ని మోపుతుంది. పాత వ్యవస్థలో రాష్ట్రాలు కేవలం కొన్ని చిన్న ఖర్చులు మాత్రమే భరించేవి. అవును, నిరుద్యోగ భృతి లాంటివి. ఇప్పుడు ఏకంగా వేతనాల్లో 40% వాటా అంటే వారి బడ్జెట్పై తీవ్రమైన ప్రభావం పడుతోంది. నిధుల కొరతతో రాష్ట్రాలు పని కల్పించడంలో వెనుకడుగు వేసే ప్రమాదముంది. అంటే ఒక పక్క పని దినాలు పెంచామని చెబుతూనే మరోపక్క ఆ పనికి డబ్బులు చెల్లించే భారాన్ని రాష్ట్రాలపై నెట్టిస్తున్నారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అంతే. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. సరే, నిధుల పంపకం ఇలా ఉంటే అసలు ఏ రాష్ట్రానికి ఎంత నిధులు ఇవ్వాలో కేంద్రం ఎలా నిర్ణయిస్తుంది? ఇక్కడ కూడా నార్మేటివ్ కేటాయింపులు అనే కొత్త విధానం తెస్తున్నారట. అవును, ఇది డిమాండ్ ఆధారిత లేబర్ బడ్జెట్ స్థానంలో వస్తోంది. వినడానికి చాలా టెక్నికల్గా ఉంది. దీన్ని కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. దీన్ని ఇలా ఆలోచించండి. పాత ఎంజీఎన్ఆర్ఈజీఏ వ్యవస్థలో మీ కుటుంబానికి ఎంత భోజనం కావాలో మీరే చెప్పి వంటగది నుండి తెచ్చుకునేవారు. అంటే డిమాండ్ను బట్టి సప్లై ఉండేది. అవును. రాష్ట్రాలు తమకు ఎంత పని డిమాండుందో అంచనా వేసి లేబర్ బడ్జెట్ రూపంలో కేంద్రానికి చెప్పేవి. కేంద్రం ఆ డిమాండ్కనుగుణంగా నిధులు విడుదల చేసేది. సరే, అది పాత పద్ధతి. మరి కొత్తది? ఈ కొత్త నార్మేటివ్ కేటాయింపు విధానంలో వంటగది వాళ్లే మీకొక టిఫిన్ బాక్స్ ఇచ్చి ఈ రోజుకింతే, దీంతోనే సరిపెట్టుకోండి అని చెప్తారు. ఓ, అర్థమైంది. అంటే కేంద్ర ప్రభుత్వమే కొన్ని పారామీటర్ల ఆధారంగా ప్రతి రాష్ట్రానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ముందుగానే ఇచ్చేస్తుందన్నమాట. కరెక్ట్గా చెప్పారు. మీ ఆకలితో సంబంధం లేకుండా వారి దగ్గర ఉన్నదాన్ని బట్టి కేటాయింపు జరుగుతుంది. అయితే ఒకవేళ రాష్ట్రంలో కరువు వచ్చి ఎక్కువ మంది పనడిగినా కేంద్రమిచ్చిన నిధులైపోతే పరిస్థితేంటి? అదనపు ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఇది ఉపాధి హక్కు అనే భావననే దెబ్బతీస్తుంది గదా. అది ఒక హక్కు నుండి ప్రభుత్వ దయగా మారిపోతుంది. ఖచ్చితంగా. విమర్శకులు లేవనెత్తుతున్న ప్రధాన ఆందోళన ఇదే. డిమాండ్ ఆధారిత, హక్కు ఆధారిత పథకం ఇప్పుడు బడ్జెట్ పరిమిత, సరఫరా ఆధారిత కార్యక్రమంగా మారిపోతుంది. అంటే నిధులు అయిపోయిన తర్వాత పనడిగే కార్మికుడికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అది ఒక పెద్ద ప్రశ్న. ఈ సమస్యలను కూడా ప్రభుత్వం గమనించినట్లుంది. ముఖ్యంగా రైతుల నుండి ఒక పెద్ద ఫిర్యాదు ఎప్పుడు వినపడుతుంది కదా. అవును, కూలీల కొరత గురించి. కరెక్ట్. నాట్లు కోతల సమయంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ పనుల వల్ల కూలీలు దొరకటం లేదని, దాని గురించి ఈ బిల్లు ఏమైనా చెబుతోందా? చెబుతోంది. ఆ సమస్యను నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేసింది. వ్యవసాయ విరామం అంటే అగ్రికల్చరల్ పాజ్ అనే ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వ్యవసాయ విరామమా అంటే? దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు నాట్లు మరియు కోతల వంటి కీలక వ్యవసాయ సీజన్లలో సంవత్సరానికి 60 రోజుల వరకు ఈ పథకం కింద పనులను నిలిపివేయవచ్చు. ఓ, అంటే ఆ 60 రోజులు ఎన్ఆర్ఈజీఏ పనులు ఉండవన్నమాట. ఉండవు. స్థానిక పంటల సరళిని బట్టి జిల్లా, బ్లాక్ లేదా గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా ఈ విరామాన్ని ప్రకటించే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. ఇది రైతులకు కూలీల లభ్యతను మెరుగుపరుస్తుందని భావిస్తోంది. కాని ఒక్క నిమిషం, ఇది రైతులకు మంచిదే కావచ్చు, కాని భూమి లేని నిరుపేద కూలీల పరిస్థితి ఏంటి? మంచి పాయింట్ లేవనెత్తారు. వాళ్లకు వ్యవసాయ పనులు దొరకని కరువు కాలంలోనే కదా ఎంజీఎన్ఆర్ఈజీఏ ఒక భరోసాగా ఉండేది. ఇప్పుడు ఆ భరోసాను 60 రోజుల పాటు ప్రభుత్వమే అధికారికంగా తీసేస్తే వాళ్లు ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఈ నిబంధనలోని రెండవ కోణం మరియు చాలా ముఖ్యమైనది. భూమి లేని కూలీలకు ఇది తీవ్ర ఇబ్బందులకు గురిచేయవచ్చు. మరి ఆ 60 రోజులు వాళ్లకు ప్రత్యామ్నాయమేంటి? దానిపై బిల్లులో స్పష్టత లేదు. ఇది ఖచ్చితంగా పార్లమెంటులో చర్చకు రావాల్సిన అంశం. సరే, ఇక 5వ మార్పు గురించి చర్చిద్దాం. ఇది ప్రణాళిక, పర్యవేక్షణ, టెక్నాలజీకి సంబంధించింది. వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలు, జాతీయ మౌలిక సదుపాయాల స్టాక్. చాలా పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారు. అవును, ఇది పనుల ఎంపిక మరియు ప్రణాళికలో ఒక సమూల మార్పు. ఇకపై గ్రామసభలు ఏ పనులు పడితే ఆ పనులు ఎంచుకోవడానికి వీలుండదు. మరి ఎలా? పనులన్నీ వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల నుండి ప్రారంభం కావాలి. ఈ ప్రణాళికలు గ్రామస్థాయి నుండి బ్లాక్, జిల్లా, రాష్ట్రస్థాయికి ఏకీకృతం చేయబడి ఒక పెద్ద నేషనల్ ప్లాన్లో భాగంగా ఉంటాయా? కరెక్ట్. చివరికి వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్గా ఏర్పడతాయి. ఈ ప్రణాళికలను పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్తో కూడా అనుసంధానం చేస్తారు. అంటే ఇకపై తూతూ మంత్రంగా చెరువుల్లో మట్టి తీయడం లాంటి పనులు కాకుండా శాశ్వత ఆస్తులను నిర్మించడంపై దృష్టి పెడతారన్నమాట. అవును, లక్ష్యం అదే.
పనులు ప్రధానంగా నీటి భద్రత, గ్రామీణ రోడ్లు, జీవనోపాధి, విపత్తు నివారణ వంటి 4 రంగాలపై దృష్టి పెడతాయి. మరి పర్యవేక్షణకు టెక్నాలజీని ఎలా వాడుతున్నారు? పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి టెక్నాలజీని విస్తృతంగా వాడాలని ప్రతిపాదించారు. బయోమెట్రిక్ హాజరు, జీపీఎస్ ట్రాకింగ్, డ్రోన్లతో పర్యవేక్షణ. ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు వ్యవస్థ కూడా అంటున్నారు. అవును, ఇవన్నీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి సహాయపడతాయని ప్రభుత్వం నమ్ముతోంది. టెక్నాలజీ వాడకం మంచిదే, కానీ మన గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యత స్థాయి మనకు తెలిసిందే. ముఖ్యంగా వృద్ధులు, చదువుకోని కార్మికులు ఈ టెక్నాలజీతో ఇబ్బంది పడరా? అది చాలా పెద్ద సవాలు. నేనొక ఫీల్డ్ రిపోర్ట్ చదివాను. అందులో 70 ఏళ్ల ఒక వృద్ధురాలు. ఆమె వేలిముద్రలు అరిగిపోవడం వల్ల బయోమెట్రిక్ మెషీన్ ఆమె హాజరును గుర్తించలేదు. అయ్యో, మరి ఆమెకు ఆ వారం కూలీ రాలేదా? రాలేదు. ఇలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? టెక్నాలజీ అనేది సాధికారతకు ఒక సాధనం కావాలి కాని అర్హులైన వారిని దూరం పెట్టే అడ్డంకి కాకూడదు కదా. నిజమే. మొత్తం మీద ఈ మార్పులను చూస్తుంటే ప్రతి సానుకూల అంశానికి ఒక నీడలా ప్రతికూల అంశం కూడా కనిపిస్తోంది. అవును. ఒకవైపు 125 రోజుల పని, నాణ్యమైన ఆస్తుల నిర్మాణం, రైతులకు కూలీల లభ్యత వంటివి ప్రయోజనాలుగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రాలపై ఆర్థిక భారం, ఉపాధి హక్కు బలహీనపడటం వంటి తీవ్రమైన ఆందోళనలు కూడా ఉన్నాయి. మనం ఈ 5 మార్పులను విడివిడిగా కాకుండా కలిపి చూస్తే ఇది కేవలం ఎంజీఎన్ఆర్ఈజీఏను మెరుగుపరచడం కాదు, ఇది ఉపాధి హామీ అనే భావనను ఒక హక్కు నుండి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల కోసం పనిచేసే ఒక కార్యక్రమంగా మారుస్తోంది. అసలు తాత్విక మార్పు అక్కడే ఉందంటారా? అవును. వికసిత్ భారత్ 2047 అనే బృహత్తర లక్ష్యాలతో గ్రామీణ ఉపాధిని అనుసంధానించాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్దేశాలు మంచివే కావచ్చు, కాని ఆచరణలో ఎదురయ్యే సవాళ్లే అసలైనవి. ఈ మార్పులు కొన్ని మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ 60.40 నిధుల పంపకం సామాఖ్య స్ఫూర్తిని ఎలా ప్రభావితం చేస్తుంది? అది మొదటి ప్రశ్న. తర్వాత, బడ్జెట్ పరిమితులు ఉన్నప్పుడు చట్టబద్ధమైన ఉపాధి హక్కుకు అర్థం ఉంటుందా? సాంకేతికత సాధికారతకు దారితీస్తుందా లేక మినహాయింపులకు కారణమవుతుందా? ఖచ్చితంగా. ఈ ప్రశ్నలకు సమాధానాలు పార్లమెంటరీ చర్చల్లో, ఆ తర్వాత రూపొందించే నియమ నిబంధనల్లో దొరుకుతాయని ఆశిద్దాం. ఇది చాలా పెద్ద మార్పు కాబట్టి దీనిపై విస్తృతమైన చర్చ జరగడం దేశానికి చాలా అవసరం. ఈ చర్చ ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచనను వదిలివెళ్దాం. ఈ కొత్త చట్టం ప్రభుత్వం చెబుతున్నట్లుగా పాత లోపాలను సరిదిద్ది గ్రామీణ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఒక పరివర్తనాత్మక అడుగా నిలుస్తుందా? లేక రాష్ట్రాలపై భారం మోపుతూ దశాబ్దాలుగా పేదలకు భరోసాగా ఉన్న ఉపాధి హక్కును బలహీనపరిచే ఒక ప్రయోగంగా మిగిలిపోతుందా?